సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మన కోయిలకొండ గ్రామం ప్రాపర్లో 11వ తారీఖు రోజు, ఈ నెల 11వ తారీఖు రోజు అబ్దుల్ అజీజ్ అలియాస్ చావుస్ అనే వాళ్ళ ఇంట్లో షటర్లో దొంగతనమైంది. ఆ షటర్ లిఫ్ట్ చేసి షటర్లో ఉన్న 4 లక్షల రూపాయలు ప్లస్ ఈ బంగారం పోయిందని చెప్పి మనకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీనిపై మా వాళ్ళు, మా సిఐ గారు, గ్రేవ్ కేసు కాబట్టి సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ ఎంక్వైరీ చేస్తుంటే ఈరోజు 10 గంటలకు కేశవపూర్ క్రాస్ రోడ్ దగ్గర మాకు ఒక 2 కార్లలో 7 మంది పోతుంటే అనుమానం వచ్చి పట్టుకొని ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర విచారిస్తే అందులో ఏమనండి వడ్డెన్న అని ఉన్నాడు. వడ్డెన్న ఈ అజీజ్ దగ్గర గత 10 సంవత్సరాలుగా పనిచేసిండు. ఆయన దగ్గర అజీజ్ దగ్గర కంప్లైంట్ దగ్గర పనిచేసి ఆ డబ్బులు జీతం తక్కువైందని చెప్పి బయటికి వెళ్ళిపోయిండు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయనకు శ్రీనివాసులని పరిచయం అండి. ఏటు పరిచయం అయితే వీళ్ళందరూ కలిసి ఈయన దగ్గర అంటే ఏమని ఏం చెప్పినంటే ఈయన దగ్గర డబ్బులు బాగుంటాయి, మనం అందరం దొంగతనం చేద్దామంటే వీళ్ళు ఒక 6గురిని కలెక్ట్ చేసుకురు. ఏవన్, ఏటు, ఇంకొక 4. ఈ సురేష్లు 2 ఉన్నారు. అందరు కలిపి మొత్తం 6 మంది కలుసుకొని ఒక కార్లో వచ్చిండు. A6కి కారు ఉన్నది. ఉదయ్ కుమార్ అని ఆయన కారు ఉంది. ఆ కారులో అందరూ 11వ తారీఖు రోజు కోయిలకొండకి వెళ్ళి ఆ షటర్ తీసేసి ఆ డబ్బులు దొంగతనం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చేసినట్టే దొంగతనం చేసిన తర్వాత ఈ చైన్ ఉంది కదా, పెద్ద చైన్, ఇది ఒరిజినల్ చైన్ అనుకొని చెప్పి చూసారు. కానీ చెక్ చేస్తే అది ఒరిజినల్ చైన్ కాదు. అప్పుడు ఏం చేశారంటే ఏటు శ్రీనివాసులకి ఒకడు A7 అని పరిచయం అయ్యింది ఇంతకుముందు. వాడు సూడో నక్సలైట్ రాజేంద్ర ప్రసాద్ అని సూడో నక్సలైట్లో పనిచేసి ఒక 7 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఈ నిర్మల్, ఆయన ఆదిలాబాద్ నిర్మల్ చీటింగ్ కేసులు ఉన్నాయి ఆయన మీద. అంటే ఇవే దొంగ బంగారం ఇస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేయడం, అలాంటి కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయనను కలుపుకొని బంగారం ఎవరికైనా అమ్మి డబ్బులు తీసుకుందామని చెప్పి మోసం చేయాలనే ఉద్దేశంతో ఆయనను కూడా పిలిపించారు. ఈరోజు పిలిపించి అందరు కలిసి ఉన్న డబ్బులు పంచుకొని ఈ డబ్బులను ఇన్ని రోజులు A1 దగ్గర పెట్టిండ్రు, వడ్డెన్న దగ్గర పెట్టిండ్రు. ఈరోజు పంచుకొని అందరూ పోతుంటే ఒక 3,10,000 రూపాయలు డబ్బులు దొరికినాయి. ఈ బంగారం రోల్డ్ గోల్డ్ బంగారం కేజీ ఎంత ఉంది, 1.8 kgs రోల్డ్ గోల్డ్ది. ఆ చైన్ పెద్ద హారం దొరికింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే అందరూ నేరాన్ని ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపట్లో రిమాండ్ చేస్తాం, అంటే కోర్టు ముందులో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరు? ఉదయ్ మీద కాదు, రాజేంద్ర ప్రసాద్. A6 మీద ఏం లేవు. ఉదయ్ కుమార్ మీద ఎవరి మీద లేదు. ఒక A7 మీద ఉన్నాయి, నిర్మల ఆయన మీద ఉన్నాయి. ఆడు ఈ బంగారం ఇవన్నీ మోసం చేస్తాడని ఏటు శ్రీనివాసులకు పరిచయం. ఆయన ద్వారా ఈయనను మళ్ళీ పిలిపించుకురు. ఈ బంగారం అమ్మి ఎవరికన్నా అంటే మోసం చేద్దామని. ఒరిజినల్గా డూప్లికేట్ దాన్ని ఒరిజినల్ రోల్డ్ గోల్డ్ కదా, ఒరిజినల్ అని నమ్మించి చేద్దామని ప్లాన్ వేసారు, కానీ ఫెయిల్ అయిపోయింది.